ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆ నేత భారీ షాక్ ఇచ్చారని, ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాదని ఆంధ్రప్రదేశ్లో కూటమికి ప్రచారం చేయబోతున్నారు, కూటమికే మద్దతు ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ నేత ఎవరు, ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇప్పుడు హ్యాండ్ ఇస్తున్నారు, కూటమికి ఎందుకు మద్దతు పలుకుతున్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక నేత ఆయనకి హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు కూటమికి మద్దతు తెలుపబోతున్నారు అంటూ ఒక వార్త వచ్చింది. ఆ నేత ఎవరు, ఎందుకు కూటమికి మద్దతు తెలుపుతున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? నేను చూశానండి తాజా వార్త. అసలు మీరు మీ స్టూడియోలో తాజా వార్తలకు ఒక మామూలుగా ఏదో పెడుతుంటారు కదా, సెల్ లాగా పెడతా ఉంటారు కదా, అట్లా పెట్టుంటే సరిపోయేదేమో. ఎందుకంటే ఈ 4 రోజుల్లో చాలా కలుగుల్లో ఉన్న వ్యక్తులు బయటకు వస్తారు. బయటకు వచ్చి మద్దతు తెలపటం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్థిక ఏమంటారు సహాయాలు ప్రకటించడం కావచ్చు, ఇలాంటివి కూటమికి చాలా జరగబోతాయి. ఓకే. దానిలో భాగంగా ఇప్పుడు ఈ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అనే ఈయన హిందీ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు. ఓకే. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆయనకి హిందీ బాగా ఇష్టం కాబట్టి హిందీ వ్యాప్తికి బాగా సహాయ సహకారాలు ఇస్తాను అని చెప్పి మోడీ అన్నారు కాబట్టి ఈయన కూటమికి సపోర్ట్గా ప్రచారం చేస్తారంట. ఆయన ఇచ్చిన వివరణ అది. కానీ నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తా. ఏంటి మేడం అవి? ఏంటి అంటే, శత్రువు మిత్రుడు, ఇది ఒక పాత ఫార్ములా ఉంది. అది ఎప్పటికీ పాతబడని ఫార్ములా. అయితే ఆ ఫార్ములా ప్రకారం వాళ్ళు కొంతమంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అంటే పడని వాళ్ళు, చంద్రబాబు నాయుడు వల్ల ఎన్టీఆర్ కుటుంబానికి నష్టం జరిగింది అనుకుంటున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎల్లవేళలా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానే ఉంటారు. వాళ్ళు ఆ వ్యతిరేకంగా ఉండే ఒక కూటమి ఉంది. ఆ కూటమిలో ఈయన కూడా ఉన్నారు. ఓకే. ఈ కూటమిలో ఉన్న ఈయన ఏం చేశారు అంటే, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉండాలి. ఆ ఎదురుగా ఉన్నోడు ఎంత ఎదవైనా పర్వాలేదు, మనకి శత్రువు చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడుకి ఆపోజిట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మనకి మిత్రులు. వాళ్ళకి చరిత్ర ఎంత దరిద్రపు చరిత్ర ఉన్నా వీళ్ళకి పట్టదు, ఎంత హీనమైన చరిత్ర ఉన్నా వీళ్ళకి పట్టదు. అయితే వీళ్ళు ఈ విధంగా చంద్రబాబు నాయుడికి మరి ఎవరు వ్యతిరేకం, ఎవరు ఆపోజిట్లో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డితో చేరిపోయారు వీళ్ళు. చేరిపోతే జగన్ కూడా ఏం చేశాడు అంటే, జగన్ రెడ్డి ఎవరైతే ఒక సామాజిక వర్గం నుంచి చంద్రబాబు నాయుడు అయితే కడుపులో నొప్పితో ఉన్నారో వాళ్ళందరికీ నామమాత్రంగా ఏదో ఒక ఎంగిల్ చేత్తులో కాకిని విసరని అంటారు కదా, కానీ జగన్ ఇసురుతాడు, ఎంగిల్ చేత్తో కాకిని విసురుతాడు. అలా విసిరినప్పుడు మెతుకులు ఏరుకున్న వాళ్ళలో ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు అనమాట. వీళ్ళు ఏమనుకున్నారు అంటే, ఇంకేముంది అసలు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మనం వెళ్ళి జగన్తో కలిసాం కాబట్టి చంద్రబాబు నాయుడికి బాగా బుద్ధి చెప్తున్నాం మనము అని అనుకుని వీళ్ళు సంబరపడిపోయి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంచం చేరారు. వీళ్ళు వెళ్ళి చేరిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన హిందీ భాష అంటే ఎంత ఇష్టమో తెలుగు భాష అంటే కూడా అంతే ఇష్టం ఈయనకి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కి. ఎప్పుడైతే అక్కడ ఇంగ్లీష్ని ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదువులు ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఒక విషయం తీసుకుని వచ్చాడో అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అయింది జగన్ రెడ్డి మీద. అది ఒక తారాస్థాయికి వెళ్తుంది అనుకునే సందర్భంలో మింగలేరు కక్కలేరు, అసలే ఫ్యాక్షన్ లీడరు. మనం చూస్తే కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళం, మనకి మాటలు తప్పితే చాతల జాత కాదు. జగన్ రెడ్డిని ఏమన్నా అన్నాడు అనుకో,
ఏం చేస్తాడో. అసలే పోయినసారి బాబాయి గొడ్డలిపోటు, ఎయిర్పోర్టు కోడికత్తి కేసు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సరే ఎలాగో వచ్చాం కదా, నోరు మూసుకుని ఉంటే పోలా అని కిమ్ అనకుండా ఉన్నారు. అక్కడ చాలా బాధ అయింది ఈయనకి. అయినా కానీ ఊరుకున్నాడు. ఊరుకున్న తర్వాత ఈయన ఫస్ట్ టైం రెబల్గా మాట్లాడింది ఎప్పుడు అంటే, ఇంకా ధైర్యం కూడ తెచ్చుకుని విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మార్చినప్పుడు కొంచెం బయటపడి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంతే. అప్పటి నుంచి వైసీపీ పార్టీలో ఇన్యాక్టివ్ అయిపోయాడు. ఓకే, అయిపోయి ఇప్పుడు ఏదో ఒక సందర్భం రావాలి, వస్తే కానీ మనము ఆ వంక పెట్టుకొని మళ్ళీ కూటమికి దగ్గర కావాలి అనుకున్నారు. అంటే కూటమి అంటే చంద్రబాబు నాయుడు అనుకున్నారు సుమా, కాదు, బీజేపీ జగన్కి వ్యతిరేకంగా రావాలి. ఇప్పుడు ఎలాగో కూటమి వచ్చింది కాబట్టి, ఈ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు నేను వచ్చి ప్రచారం చేస్తాను అని చెప్పి ఈయన వచ్చారు. లక్ష్మీప్రసాద్ వచ్చి ఈయన ఏం చెప్తున్నారు, రావటానికి కారణం హిందీ భాషని అభివృద్ధి చేస్తానని మోడీ అన్నాడు కాబట్టి నేను వచ్చాను అని చెప్తున్నాడు ఈయన. సరే, రీజన్ ఏదన్నా కానివ్వండి. ఇప్పుడు ఒక శత్రువుని ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు ఎంతమంది కలిసి వచ్చినా మంచిదే. ఒక చిన్న ఇసుక రేణువు కూడా ఉపయోగపడుతుంది, ఒక గడ్డి పరక కూడా ఉపయోగపడుతుంది. మరి చిన్న చిన్న పుల్లలతోనే కదా ఒక పక్షి గూడు కట్టుకునేది. అందుకని ఎవరొచ్చినా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరొచ్చినా సంతోషమే. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వచ్చారు, మనం ఆ విధంగానే చూద్దాం. ఎందుకంటే ఇవాళ ఎవరొచ్చినా మంచిదే. పైగా ఆయన ఒక పొలిటికల్ మ్యాప్ వేసుకుని కూడా వచ్చారు. ఎక్కడెక్కడ బీజేపీ పార్టీ పోటీ చేస్తుందో అక్కడ మాత్రమే ఆయన ప్రచారం చేసేదానికి సిద్ధం చేసుకుని కరెక్ట్గా ఉండిలో నన్ను అలాగే వరుసగా అటు నుంచి ఉత్తరాంధ్ర నుంచి మొదలెట్టి విజయవాడ వరకు ఈయన నేను ప్రచారం చేస్తాను అని చెప్పి వచ్చారు. ఏదైనా ఆయన మంచి వాగ్దాటి ఉన్న మనిషి. కొన్ని ఇలాంటి పూర్తి ఒకరిని శత్రువు అనుకున్నారంటే ఇంకా వాళ్ళ శత్రువే అనే ఉద్దేశంతో ఉండే మనస్తత్వం తప్పితే అదర్వైజ్ మట్టుకు ఆయన మంచి ప్రావీణ్యత ఉన్న మనిషి. ఒకప్పుడు ఎన్టీఆర్కి బాగా సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి. అలాగే హరికృష్ణతోటి మంచి సంబంధాలు ఉన్నాయి, మోహన్ బాబుతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలా రకరకాలుగా ఆయన అందరితోనూ వ్యవహారాలు నడిపిన వ్యక్తిగా ఆయనకి మంచి పేరైతే ఉంది. కాకపోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు మట్టుకు ఆయన దగ్గర నుంచి వచ్చిన స్పందన అంతగా డోసు సరిపోలేదు అనిపించింది. ఏదో మాట్లాడాలి అంటే కొంచెం భయంగా మాట్లాడినట్టు అనిపించింది. ఓకే, ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఈరోజు వాళ్ళకి జగన్ రెడ్డి ఉండడు ఇక ఫ్యూచర్లో అనేది అర్థమైన తర్వాత ధైర్యంగా వచ్చారు. ఇప్పటిదాకా ఆయన ఏంటి ఎంతో కొంత ముసుగులు మెయింటైన్ చేశాడు. అలాంటిది ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పడేసేసి ధైర్యంగా వచ్చాడు బయటికి. ఓకే, ఇప్పుడు అందుకే అన్నా నేను, కలుగుల్లోంచి రోజుకొకళ్ళు వస్తారు, గంటకొకళ్ళు వస్తారు. ఇక నుంచి ఇంకా ఎక్కువ మంది వస్తారు బయటికి, ఇప్పటిదాకా రాని వాళ్ళు. అదే వీళ్ళంతా ముందు వచ్చి ఉంటే బాగుండేది కదా అంటే మన చేతిలో ఉండదు కదా, అది వస్తారు. ఎవరొచ్చినా ఇవాళ కూటమికి బలమే అవుతుంది తప్పితే అది బలహీనత అవ్వదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.